సలార్ మూవీ పాట తూటాల పేలుతుంది. సలార్ టీజర్ వచ్చినప్పుడు ఎంత బస్ క్రియేట్ అయిందో, ఎంత క్రేజ్ వచ్చిందో అంత ఈ పాటకు వస్తుంది. అంతవరకు ఓకే, కానీ కామన్ గా ట్రైలర్ కి సాంగ్ కి కలిపి వస్తే ఒకే కంప్లీట్ కనిపిస్తోంది, వినిపిస్తోంది. ప్రభాస్ కి ఏమైంది, తన జుట్టుకి ఏమైంది, ఆ క్రాప్ చూసి ఫ్యాన్స్ కూడా కంగారు పడాల్సి వస్తుంది. ప్రచారం ఎంత విగ్గా ఉందో సలార్ లో ప్రభాస్ లుక్ మీద కూడా అభిమానులు విచారం అలానే ఉంది. సలార్ పాట మరీ కేజీఎఫ్లో మదర్ సాంగ్లా ఓ రేంజ్లో లేకున్నా బానే ఉంది. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్షిప్ హత్తుకునేలా ఉంది. అంతవరకు ఓకే, కానీ ఆడియో సాంగ్ ఓకే, కానీ వీడియోలో ప్రభాస్ లుక్కే షాక్ ఇస్తోంది. ఇందులో ప్రభాస్ చిన్ననాటి పాత్ర బాగుంది, కానీ పెద్దయ్యాక ప్రభాస్ లుక్ షాక్ ఇస్తోంది. తన క్రాఫ్ మరీ ఘోరంగా ఉంది. అసలేంటి అది తన విగ్గా అంటే విగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంతమంది తన వెంట్రుకలు బాగా ఊడాయి, పల్చుగా అయ్యాయి కాబట్టి తను విగ్గు పెట్టుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఆ మధ్య ఆదిపురుష్ టైంలో అయితే ప్రభాస్ బట్టతల తాలూకు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అది ఫేక్ ఫోటోనే అయినా ప్రజెంట్ పరిస్థితి విచిత్రంగా ఉంది. బాహుబలిలో అంత లాంగ్ హెయిర్ తో రాజులా దర్పంగా కనిపించిన ప్రభాస్ రాధేశ్యామ్ ఆదిపురుష్ టైంలోనే విగ్గు పెట్టుకున్నాడలైనా కనిపించాడు. సలార్ అయితే అది తన ఒరిజినల్ జుట్టు కాదని తేలిపోతోంది. అంత మాత్రాన తన జుట్టు ఊడిపోయిందని అనలేం. ఎందుకంటే కొన్నిసార్లు పాత్రల కోసం లుక్ మార్చేందుకు కావాలని విగ్ను యాడ్ చేస్తారు. విరూపాక్షలో అలానే సాయి తేజ్ విగ్గు పెట్టుకున్నాడు. తనకి జుట్టు సమస్య లేకున్నా పాత్ర కోసం అలా చేయాల్సి వచ్చింది. మరి సలార్లో కూడా అదే చేశారనుకున్నా ప్రభాస్కి ఆ విగ్ అయితే సెట్ కాలేదు. మరి విగ్ అని తెలిసిపోతుంది. అసలు మనకు తెలిసి ప్రభాసేనా తను అని అనుకునేలా పరిస్థితి ఉంది.